సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన డ్రూ మ్యాకింటైర్ ఒక సెగ్మెంట్లో సీఎం పంక్కి చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు బాస్. అండ్ హైలైట్ ఏంటంటే ఈరోజు రాలో మన జే ఊసో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయినారు బాస్. అంటే బ్రౌన్ బ్రేకర్ లాంటి సూపర్ స్టార్కి మన జే ఊసో ఫైనలీ ఓడిపించేసినారు. సో ఈ మ్యాచ్ మీకు క్రాక్ ఉండే. అండ్ అంతేకాదు ఇక చాలా జరిగింది ఈరోజు రాలో. లైక్ మన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, అంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ అండ్ మన బ్రాన్ స్ట్రామన్ మధ్యలో జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి దొరికాయి అన్నమాట. సో ఇంకా చాలా జరిగింది ఈరోజు రాలో. కానీ గాయస్ ఈరోజు ఈ వీడియోలో మనం ఓన్లీ రా హైలైట్స్ గురించే కాదు, మనము ద ఫైనల్ బాస్ ద రాక్ అండ్ ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో బాస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో బాస్ ఈరోజు రా స్టార్టింగ్లోనే అంటే మన సూపర్ స్టార్స్ ఎరీనాకి వస్తారు కదా, అంటే వాళ్ళు ఎరీనా లోపల వస్తున్న వీడియోస్ అవన్నీ చూపిస్తూ ఉంటారు. అండ్ హైలైట్ ఏంటంటే మన డామినిక్ ఎడ్డీ గ్రెరో స్టైల్లో వచ్చినారన్నమాట. సో అది చాలా జబర్దస్త్ అనిపించింది. అండ్ అంతేకాదు బాస్ అప్పుడే అక్కడ ఏమైందంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ అండ్ మన మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రామన్ ది మనకి అంటే రా స్టార్టింగ్లోనే బ్యాక్ స్టేజ్ బ్రాల్ చూడడానికి దొరికాయన్నమాట. సో ఈ రా స్టార్టింగ్ నుంచి అంటే ఇది అంటే మన షో అయిపోయిన తర్వాత నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ బ్రాల్ చాలా జబర్దస్త్ బ్రాల్ మనకి స్టార్టింగ్ చూపించేసినారు, అంటే అక్కడ ఉన్న ఆఫీషియల్స్ అందరూ ఆపేసినారు అన్నమాట. సో అప్పుడు ఇక డైరెక్ట్గా మన లీ మోర్గన్ అండ్ డామినిక్ రింగ్లో వచ్చేసినారు. అండ్ బాస్ వాళ్ళు రింగ్లో రాగానే మన లీ మోర్గన్ ఫస్ట్ అయితే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ కొంచెం ఎక్కిరిచ్చింది, ఎందుకంటే ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. సో మీకేం తెలుసు అంటే ఇది ఒక ఛాంపియన్ సెలబ్రేషన్ ఒక టైప్లో మన లీ మోర్గన్ చెప్పింది అన్నమాట. అండ్ అంతేకాదు లీ మోర్గన్ ఏమని చెప్పింది అంటే చూడండి, అందరూ తెలుసు అంటే ఇప్పుడు ఈ మొత్తము మండే నైట్ రాకి నడిపించేది ఇంకెవరు కాదు, మేమే అంటే జడ్జ్మెంట్ డే నడిపిస్తా అనమాట. కావాలంటే మీకు నమ్మకం లేకపోతే మీరు ఈ వీడియోని చూడొచ్చని. అంటే లాస్ట్ వీక్ మన జడ్జ్మెంట్ డే రియా రిప్లీ అండ్ డేమియన్ ప్రిస్ట్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు కదా. సో వాళ్ళు అంటే మన లీ మోర్గన్ అదే వీడియో అక్కడ ప్లే చేయించింది. అండ్ దాని తర్వాత మన లీ మోర్గన్ ఏమని చెప్పింది అంటే చూడండి, మొత్తం నేను అనుకున్న ప్రకారమే నడుస్తుంది. అంటే నేను రియా రిప్లీ దగ్గరికి వెళ్ళి ఈ ఛాంపియన్షిప్కి నేను తీసుకున్నాను, జడ్జ్మెంట్ డేకి నేను తీసుకున్నాను. అండ్ అంతేకాదు మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అంటే డామినిక్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. అంటే డామినిక్ ఇప్పుడు రియా రిప్లీ సైడ్ కాదు, అంటే లీ మోర్గన్ సైడ్ వచ్చేసినాడు అని. అంటే ఇప్పుడు డామినిక్ లీ మోర్గన్ సైడ్ వచ్చినాడు ఈ టైప్ కొంచెం చెప్పిందన్నమాట మన లీ మోర్గన్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మామి అంటే రియా రిప్లీది. సో రియా రిప్లీ అక్కడ రింగ్లో వస్తే ఏమని చెప్పింది అంటే చూడు లీ మోర్గన్, నువ్వు ఎప్పుడు ఎంకల్ నుంచి వచ్చి అటాక్ చేస్తావనే మాట నీ వల్ల కాదంటే నేను రాగా నువ్వు పారిపోతుంటావు, కానీ ఇప్పుడు నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే నేను నీ పైన అటాక్ చేయను, అర్థమైందా? నేను మాట ఇస్తాను, నేను అటాక్ చేయను, రింగ్లో ఉండని చెప్పిన అనమాట మన రియా రిప్లీ. అండ్ మన రియా రిప్లీ రింగ్లో వచ్చేసి ఫ్యాన్స్ అందరూ మామి అని జాయిన్ చేస్తుంటారు. సో అప్పుడు మన లీ మోర్గన్ ఫ్యాన్స్ అందరికీ నోరు ముయ్యండి అని చెప్పి అంటే షడప్ అని చెప్పి అనమాట. అండ్ అంతేగా దాని తర్వాత అంటే రియా రిప్లీ రింగ్లో రాగానే అంటే మన డామినిక్ మధ్యలో వచ్చేసినారన్నమాట, అంటే ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. సో అప్పుడు మన రియా రిప్లీ ఏమని చెప్పి అంటే హే డామినిక్, అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు ఏమైనా చేస్తావా అంటే నువ్వు ఏం చేయలేవు, అర్థమైందా? సో అందుకని కొంచెం ఎంకలు వెళ్ళిపో అని చెప్పింది. అండ్ అంతేగా దాని తర్వాత మన లీ మోర్గన్ ఎక్కిచ్చింది అనమాట, నేను నీకు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్లో చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను, అర్థమైంది? ఎందుకంటే నేను నీకంట అంటే చాలా ఎక్కువ స్మార్ట్ అని చెప్పింది అనమాట, అంటే చాలా తెలివి ఉందన్నమాట మన లీ మోర్గన్ దగ్గర అని చెప్పింది. అండ్ అంతేకాదు దాని తర్వాత హైలైట్ ఏమైందంటే మన రియా రిప్లీ ఒక అనౌన్స్మెంట్ వేసింది. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే చూడు డామినిక్ అంటే లీ మోర్గన్ ఎప్పుడు అంటే ఈ టైటిల్ గెలిచి అంటే ఓన్లీ నీ వల్లనే, అంటే నువ్వు పక్కన ఉన్నవనే లీ మోర్గన్ ఊకే ఈ టైటిల్ గెలుస్తుందన్నమాట, ఓడిపోతలేదు. సో అందుకనే రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ ఒక మెసేజ్ పంపించినాడు. అండ్ ఆ మెసేజ్ ఏంటంటే మా మ్యాచ్ జరుగుతున్నప్పుడు అసలు నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడే ఉంటావు, అంటే నువ్వు ఒక షార్క్ కేజ్లో ఉంటావని చెప్పింది. ఎస్ అంటే వీళ్ళు ఫైట్ చేసినప్పుడు ఒక కేజ్లో ఉంటాడన్నమాట మన డామినిక్. సో ఈ అనౌన్స్మెంట్ చేయంగానే మన డామినిక్ షాక్. అండ్ దాని తర్వాత మన రియా రిప్లీ ఏమని చెప్పిందంటే నేను ఇందాక ఒక మాట ఇచ్చిన కదా, సో ఆ మాట నేను మరొకసారి తీసుకుంటున్నాను చెప్పింది అనమాట మన రియా రిప్లీ. సో ఏ మాట అని అడిగింది మన లీ మోర్గన్. సో అప్పుడే ఒక సాలిడ్ హెడ్ బట్ ఇచ్చి పడిచిన అనమాట మన రియా రిప్లీ, ఎందుకంటే ఇందాక రింగ్లో వస్తున్నప్పుడు మన రియా రిప్లీ మాట ఇచ్చింది కదా నేను అటాక్ చేయనని. సో అదే మాటని అంటే రిటర్న్ తీసుకున్నమాట అండ్ అటాక్ చేసి పడేసింది మన రియా రిప్లీ మన
లీ మోర్గన్ పైన. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇలా మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యాడ్ బ్లడ్ లో మన డామినిక్ ఒక షార్క్ కేజ్ లో ఉంటారన్నమాట. ఓకే అండ్ బాస్ అంతేగా దాని తర్వాత సామి జేన్ వర్సెస్ లుడ్విగ్ కైసర్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన సామి జేన్. అండ్ సామి జేన్ ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ గుంథర్ది. సో మన గుంథర్ చాలా కోపంలో వచ్చినారు బాస్. చాలా కోపంలో అక్కడ రింగ్ సైడ్ వచ్చి మైక్ తీసుకొని ఏమని చెప్పినారంటే, హే సామి జేన్ అంటే నీకు నాతో మ్యాచ్ కావాలి, అందుకని నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా, నువ్వు ఈ మ్యాచ్ కోసం అంటే ఈ టైటిల్ షాట్ కోసం నాతో మ్యాచ్ కోసం నువ్వు చాలా ఆడుతున్నావు కదా, నువ్వు చాలా చేస్తున్నావు కదా. సో చూడు నా ఆన్సర్ ఏంటంటే అసలు నా ఆన్సర్ ఇచ్చే ప్లేస్ ఇంకెక్కడుగా అంటే ఈ ప్లేస్ చాలా జబర్దస్త్గా ఉంటానమాట. ఈ ప్లేస్ అంటే ఈ రోజే నేను అంటే నా మాట ఇస్తే అంటే ఒక మాట ఇస్తే చాలా మస్త్ అయిపోతుంది. అండ్ అది ఏంటంటే సామి జేన్ నేను నీ ఛాలెంజ్కి నో అని చెప్తున్నాను. ఎస్ అంటే గుంథర్ వచ్చిన కోపం చూస్తుంటే అంటే గుంథర్ చాలా కోపంలో వచ్చినారు కదా. సో ఇక అయిపోయింది, ఇక ఈ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తున్నారేమో అని అంటే అనిపిస్తుంది. ఓకే చెప్తున్నట్టు అనిపిస్తుంది. బట్ గుంథర్ చాలా కోపంలో వచ్చినట్టు చేసినారు. బట్ ఒకటిసారి అంటే హైప్ చేసినారనమాట. ఇంకెప్పుడో కాదు ఈ రోజే ఫైట్ చేద్దాం అన్నట్టు మాట్లాడేసినారు. అండ్ ఒకటిసారి గుంథర్ ఏమన్నారు అంటే నో అని చెప్పేసినారు. అంటే సామి జేన్ చేస్తున్న ఛాలెంజ్కి నో అని చెప్పేసినారు అనమాట. సో చాలా జబర్దస్త్ ఎక్కిరిస్తున్నారు బాస్ మన గుంథర్ సామి జేన్. నిజానికి చాలా మజో చాలా ఫనీ అనిపించింది నాకైతే. సో బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ అంటే మన డామినిక్ అండ్ లీ మోర్గన్ చాలా ట్రై చేసినారు. ఆడమ్ పియర్స్ అంటే అసలు ఎందుకు ఇలాంటి మ్యాచ్ సెట్ చేసినాను, బట్ మన ఆడమ్ పియర్స్ ఒప్పుకోలేదు. అయిపోయింది ఇక మొత్తం ఇదే డన్ అని చెప్పేసినారు అనే మాట, ఏం చేయలేమని చెప్పేసినారు మన ఆడమ్ పియర్స్. అండ్ బ్యాక్ స్టేజ్ చాలా సెగ్మెంట్ లైక్ ద న్యూ డే అండ్ ది అమెరికన్ మేడ్ మధ్యలో మన సెగ్మెంట్ చూడడానికి అనమాట. కానీ అంత ఇంట్రెస్టింగ్ లేకుండా జస్ట్ వాళ్ళొక మ్యాచ్ కోసం హైప్ చేసుకున్నారు. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన LWA మెంబర్స్ వచ్చేసినారనమాట. ఎందుకంటే బాస్ మనకి జడ్జ్మెంట్ డే మెంబర్ అంటే మనకి ఖాలిటో వర్సెస్ LWA మెంబర్ అంటే డ్రాగన్ లీ మధ్యలో మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ రింగ్ బయట అయితే చాలా తమాషాలు జరిగినాయి అనమాట. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన డ్రాగన్ లీ. అండ్ చాలా చిన్న మ్యాచ్ ఉండేది. సో నెక్స్ట్ మనకి ద మిస్ వర్సెస్ మన బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే. బట్ ఇలా ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఏమైందంటే ఇంకా నుంచి అంటే అక్కడ సైడ్ నుంచి వచ్చేసినారనమాట మన బ్రాన్ స్ట్రోమన్ వచ్చి అటాక్ చేసినారు మన బిగ్ బ్రాన్సన్ రీడ్ పైన. సో అందుకని ద మిస్కి కోపం వచ్చింది అనమాట. ద మిస్ ఏమన్నట్టు అసలు నువ్వు ఎందుకు అటాక్ చేసినా అంటే నేనే మ్యాచ్ అడిగినాను, నేను ఫైట్ చేద్దాం అనుకున్నాను బ్రాన్సన్ రీడ్తో అని చెప్పినారనమాట. అండ్ బ్యాక్ స్టేజ్ కైరన్ క్రాస్ అది అడిగినా అంటే నువ్వు మ్యాచ్ అడిగినా నాకు నమ్మబోదు ఎత్తులే అని చెప్పినారనమాట. కైరన్ క్రాస్ అంటే మన ద మిస్కి అంటే కైరన్ క్రాస్ సైడ్ తీసుకొని ట్రై చేస్తున్నారు కదా. సో ఆ టైప్ సెకండ్ బ్యాక్ జరిగిండే. సో అందుకని ద మిస్ చాలా కోపంలో ఉంటారు. బట్ ఏమైందంటే అప్పుడే బ్రాన్సన్ రీడ్ అటాక్ చేశారనమాట. రింగ్ నుంచి జంప్ చేసినారు మన బ్రాన్ స్ట్రోమన్ అండ్ ద మిస్ పైన. దాని తర్వాత జరిగిన బ్రాల్ రే చాలా జబర్దస్త్ బ్రాల్ ఉండే బాస్. నిజంగా చాలా మస్తు అనిపిస్తుంది తెలుసా. అంటే మన బ్రాన్ స్ట్రోమన్ అండ్ మన బ్రాన్సన్ రీడ్ అంటే వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు ఇలా మధ్యలో బ్రాల్ చూపించినప్పుడు నాకైతే మొత్తము ఓల్డ్ WWE ఫీలింగ్ గుర్తొచ్చేసి అంటే మన మార్క్ హెన్రీ, బిగ్ షో అంటే వీళ్ళందరూ గుర్తొస్తారనమాట. నిజంగా చాలా జబర్దస్త్గా బ్రాల్ జరిగింది. మన అక్కడ ఉన్న అఫీషియల్స్, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ ఆ పనికి వచ్చినప్పుడు వాళ్ళ పైన వీళ్ళు అటాక్ చేసినారు, చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ రింగ్ ఎక్కడ బ్రేక్ అయిపోతుందా బాబు అని నిజంగా చాలా షాకింగ్ ఉండే తెలుసా. అంటే రింగ్ ఎక్కడ బ్రేక్ అయిపోతుందని ఆ టైప్లో మనకి ఫీలింగ్ వస్తుందన్నమాట. రింగ్ రోప్ పైన మన బ్రాన్సన్ రీడ్ ఎక్కినప్పుడు బ్రాన్ స్ట్రోమన్ ఎక్కినారు రింగ్ రోప్ పైన. అండ్ ఎత్తేద్దాం అనుకున్నారు, రింగే బ్రేక్ అయిపోతుండే. బట్ అక్కడ ఉన్న అఫీషియల్స్ వీళ్ళందరూ ఆపేసినారన్నమాట. నిజం చెప్తున్నాను బాస్, చాలా మంచి బ్రాల్. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను బాస్. ఇలా బ్రాల్ నిజం చాలా మంచిగా అనిపిస్తుంది ఓపెన్లీ చెప్పాలంటే, అందుకే ఇంత గొప్ప మాట్లాడుతున్నాను. అండ్ అంతేకాదు ఈ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ప్రెజెంట్ కోసం అయితే మన బ్రాన్ స్ట్రోమన్దే ఉండే బాస్. ఎందుకంటే ఒకసారి ఏమో మన బిగ్ బ్రాన్సన్ రీడ్ది కొంచెం అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో మన బ్రాన్ స్ట్రోమన్ది అప్పర్ హ్యాండ్ చూపిస్తున్నారు. సో ప్రెజెంట్ ఈ బ్రాల్లో కొంచెం అప్పర్ హ్యాండ్ మన బ్రాన్ స్ట్రోమన్దే ఉండే. అండ్ నెక్స్ట్ వీక్ కోసం ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయినాయి. అంటే ఒక లాస్ట్ మ్యాన్ అంటే లాస్ట్ మాన్స్టర్ స్టాండింగ్ మ్యాచ్ అనమాట వీళ్ళిద్దరిలో. అంటే ఇప్పుడు లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ పెట్టేసినారు మన ఆడమ్ పియర్స్ వీళ్ళ మధ్యలో. సో నెక్స్ట్ వీక్ మనకి బిగ్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ అంటే బ్రాన్ స్ట్రోమన్ మధ్యలో ఒక జివర్స్ లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ మనకి చూడడానికి వస్తుంది. ఎప్పుడు నెక్స్ట్ వీక్ రాలో. ఓకే
సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్. మన డ్రూ మ్యాకింటైర్ చాలా సీరియస్ ఫేస్ పెట్టుకొని రింగ్ లో వచ్చినారనమాట. ఆ డ్రూ మ్యాకింటైర్ రింగ్ లో వచ్చి ఏమని చెప్పినారంటే, నేను నీకు రక్తం వచ్చేలా కొడతాను అంటే లాస్ట్ వీక్ మన సీఎం పంక్ చెప్పిన కొన్ని మాటలు అదే రిపీట్ చేసినారనమాట ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో. సో మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, సీఎం పంక్ లాస్ట్ వీక్ ఏమని చెప్పిండు అంటే రక్తం వచ్చేలా కొడతా అని చెప్పిండు. అండ్ అంతేకాదు అంటే ఇప్పుడు ఇది నా ఎండ్ అనుకో అంటే మన సీఎం పంక్ ది ఎండ్ అనుకోనే సీఎం పంక్ హెల్ ఇన్ ఎ సెల్ కేజ్ లో అడుగు పెడతారంట. సో డ్రూ మ్యాకింటైర్ నువ్వు నీ ఎండ్ అనుకోనే నువ్వు ఆ హెల్ ఇన్ ఎ సెల్ కేజ్ లో అడుగు పెట్టడానికి నువ్వు రెడీ అని ఈ టైప్ లో మన సీఎం పంక్ అడిగినా కదా. సో అదే డైలాగ్ అంటే అదే వర్డ్స్ అక్కడ రిపీట్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్. రిపీట్ చేసి ఏమని చెప్పినారంటే, నేను సీఎం పంక్ చెప్పిన మాటలు మొత్తం ఒక వారం మొత్తం నేను ఆలోచించినాను. అండ్ నిజం చెప్పాలంటే సీఎం పంక్ కళలో చాలా క్లియర్లీ ఒకటి కనిపిస్తుంది. అంటే సీఎం పంక్ చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉందని చాలా క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ సీఎం పంక్ ఇప్పుడు కొంచెం రియల్లా అంటే ఇప్పుడు మొత్తం సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. అని నేను ఎప్పుడు నిజమే చెప్పినాను. నేను సీఎం పంక్ గురించి మాట్లాడినప్పుడు నేను మొత్తం నిజమే చెప్పినాను. కానీ ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే సీఎం పంక్ ఇప్పుడు మొత్తం అక్కడ రింగ్లో పెట్టి రెడీ ఉంటే నేను అంటే ఇప్పుడు ఎలాంటి సిగరెట్ లేకుండా నేను మీ నాలుగు ఉన్నది మొత్తము ఆ రింగ్లో పెట్టేస్తాను. అంటే ఒక టైప్లో డ్రూ మ్యాకింటైర్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మొత్తం ప్రాణం పెట్టేస్తారా అంట. ఇక మొత్తం అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఉన్న టాలెంట్ మొత్తం అక్కడ రింగ్లో చూపిస్తారన్నమాట. కానీ ఈ మ్యాచ్ మాత్రం మామూలు ఉండని ఒక టైప్లో డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, నీ సిస్టర్ నీ ముందు బతలాడుతుంది కదా అంటే నువ్వు ఫైట్ చేయొద్దు హెల్ ఇన్ ఎ సెల్ అని, నీ వైఫ్ బతలాడుతుంది కదా అంటే ఫైట్ చేయదని. సో ఓన్లీ నీ ఫ్యామిలీ అని కాదు, నా ఫ్యామిలీవి నా ముందు బతలాడుతుంది అనమాట. నా ఫ్యామిలీ నాకు ఏమని చెప్తుంది అంటే నేను నీతో ఫైట్ చేయొద్దని చెప్తుంది అనమాట. అండ్ నా వైఫ్ నాకు ఏమని చెప్పింది అంటే చాలా మనసు నుంచి చెప్తుంది అంటే నీలాంటి మనుషుల నుంచి నేను కొంచెం దూరం ఉండాలని నా వైఫ్ నాకు చాలా క్లియర్లీ చెప్పింది అనమాట. ఎందుకంటే నా వైఫ్కి కనిపిస్తుంది అంటే నేను చాలా మెంటలీ నేను డిస్టర్బ్ అయిపోతున్నానని నా వైఫ్కి కనిపిస్తుంది అనమాట. సో అందుకే నీలాంటి మనుషుల నుంచి కొంచెం దూరం ఉండు అని నాకు నా వైఫ్ చెప్పింది. కానీ నిజం చెప్పాలంటే సీఎం పంక్ నీ ఫ్యామిలీ ఎంత చెప్పినా సరే, నా ఫ్యామిలీ ఎంత చెప్పినా సరే అసలు ఎవరికి పట్టించుకునే మాట అంటే మ్యాచ్ జరగాల్సిందే, మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ హెల్ ఇన్ ఎ సెల్లో నేను నీకు చాలా భయంకరంగా రక్తం వచ్చేలా కొడతానమాట. నేను నీకు చాలా భయంకరమైన పెయిన్ చూపిస్తాను ఆ హెల్ ఇన్ ఎ సెల్లో అంటే చాలా భయంకరంగా కొట్టేస్తాను ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ వార్నింగ్ ఇచ్చేసినారు మన సీఎం పంక్ బాస్. ఓపెన్లీ చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఇలా హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ మామూలుగా ఉండదని మనకి చాలా రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ మేబీ మెయిన్ ఈవెంట్ బి కావచ్చు ఈ మ్యాచ్ మన హెల్ ఇన్ ఎ సెల్లో. సో చూద్దాం. బట్ ఈ మ్యాచ్ మాత్రం మామూలు ఉండదు. అండ్ డ్రూ మ్యాకింటైర్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. ది డ్యామేజ్ కంట్రోల్ వర్సెస్ మన ఆల్ఫా ఫైర్ అండ్ ఐలా డాన్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు మన డ్యామేజ్ కంట్రోల్ అంటే మన ఇయో స్కై అండ్ కైరీ సెన్ ఈ మ్యాచ్లో గెలిచినారు. సో నెక్స్ట్ మనకి ది అమెరికన్ మేడ్ వర్సెస్ ద న్యూ డే మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ రింగ్ సైడ్ అంటే షాట్ కేబుల్ ఉంటారు అనమాట. అంటే ఈ మ్యాచ్ మధ్య చాలా తమాషాలు జరిగినాయి. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు ది అమెరికన్ మేడ్. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో మన మెయిన్ ఈవెంట్ జే ఊసో వర్సెస్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక చాలా మంచి మ్యాచ్, చాలా పెద్ద మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్ నిజంగా కొంచెం బాగుండే అనుకోండి. అండ్ ఈ మ్యాచ్లో రింగ్ బయట స్పియర్ ఇచ్చినారు మన బ్రాన్ బ్రేకర్. అండ్ హైలైట్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో అంటే రింగ్ బయట అంటే ఫస్ట్ అయితే చూడండి రింగ్లో స్పియర్ ఇచ్చినారు మన జే ఊసో, స్ప్లాష్ ఇచ్చేసినారనమాట. బట్ కవర్ చేసిన బట్ ఏనా బ్రాన్ బ్రేకర్ కిక్అవుట్ చేసిన కొంచెం షాకింగ్ ఉండే. దాని తర్వాత రింగ్ బయట మళ్ళొకసారి స్పియర్ కొడదాం అనుకున్నారు బ్రాన్ బ్రేకర్. బట్ మన బ్రాన్ బ్రేకర్ అక్కడ బ్యారికేడ్ సైడ్ స్పియర్ ఇచ్చి పడేసినారనమాట మన జే ఊసో. అండ్ రింగ్లో తీసుకొచ్చి ఇంకో స్పియర్ ఇచ్చినారు మన జే ఊసో. అండ్ స్ప్లాష్ ఇచ్చేసినారు అండ్ కవర్ చేసినారు. అండ్ పిన్ కౌట్ అయిపోయింది 1, 2, 3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన జే ఊసో. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన జే ఊసో. అండ్ నిజానికి చాలా షాకింగ్ ఉండే. షాకింగ్ ఎందుకంటే జే ఊసో గెలుస్తారని ఎలాంటి రూమర్ లేకుండే. మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా మంది
మంది ఫ్యాన్స్ షాక్ చేసినారు బాస్. కానీ ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు బ్రాన్ బ్రేకర్ కోసం, ఎందుకంటే చాలా తొందరగా ఎండ్ అయిపోయింది అనమాట బ్రాన్ బ్రేకర్ ది టైటిల్ రెయిన్. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటంటే మీరు ఓపెన్లీ చెప్పండి. మీరు జేవుస్కి లైక్ చేస్తారని కాదు, మీరు బ్రాన్ బ్రేకర్కి హేట్ చేస్తారని కాదు, మీరు ఓపెన్లీ చెప్పండి. అంటే ఇది తొందరగా ఎండ్ అయిపోయింది బ్రాన్ బ్రేకర్ ది టైటిల్ రెయిన్. సో ఇది మీకు కరెక్ట్ అనిపించే మీరు చెప్పండి. అండ్ జేవుస్ టైటిల్ గెలిచినందుకు ఫైనల్లీ జేవుస్ సింగిల్స్ టైటిల్ గెలిచినారు మన జేవుస్ కెరియర్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీకు ఎట్లా అనిపించింది మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన వీడియో అయితే ఇంకా అయిపోలేదు, అంటే రా హైలైట్స్ అయితే అయిపోయింది. బట్ ఇప్పుడు మనం మాట్లాడదాము ద పీపుల్ ఛాంప్ ద రాక్ గురించి, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి బాస్. చూడండి ద రాక్ రిటర్న్ పైన మనకి ఒక సాలిడ్ రూమర్ వచ్చింది బాస్. అండ్ ఈ రూమర్ మీకు కొంచెం క్లియర్గా అర్థం కావాలంటే ఫస్ట్ నేను మీతో ఇంకొక రూమర్ షేర్ చేస్తాను. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన హీకు లియో అంటే మన ఠాలా టొంగా గైస్, మీ అందరికి గుర్తుండొచ్చు. నేను మీ అందరికీ ఇంతకుముందే ఐ థింక్ ఒక 1 month అయిపోయింది అనుకుంటా, నేను మీ అందరికి ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చిన. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ మన హీకు లియోకి సైన్ చేసుకుందని చెప్పినాను, మీ అందరికి గుర్తుండొచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఏమని రూమర్స్ వస్తున్నాయి అంటే హీకు లియో కంట మన డబ్ల్యూడబ్ల్యూఈ NXT రోస్టర్లో లిస్ట్ చేసిందంట. అంటే మెయిన్ రోస్టర్లో లిస్ట్ చేయలేదు, NXT రోస్టర్లో చేసింది. సో దీని అర్థం ఏంది? దీని అర్థం ఏంటంటే మన హీకు లియో అంటే హీకు లియో డబ్ల్యూడబ్ల్యూలో ప్రాపర్గా అడుగు పెట్టినప్పుడు ఠాలా టొంగా అని పేరు అయిపోతుంది అనమాట. సో ఠాలా టొంగా అంటే మనం హీకు లియో అని చెప్తాం ప్రెజెంట్ కోసం. సో హీకు లియో మనకి అంటే NXTలో కనిపిస్తారు. సో ఇప్పుడు NXTలో కనిపిస్తున్నారంటే అది మంచిదే అనుకోండి, ఎందుకంటే NXTలో వెళ్ళి అక్కడ కొంచెం పేరు సంపాదించి అప్పుడు మెయిన్ రోస్టర్లో అడుగు పెడితే ఇంకా చాలా సాలిడ్గా ఉంటారనమాట. సోలో సికోవా విషయం అదే చేసిన, చాలా సూపర్ స్టార్స్ అట్లా చేస్తారనమాట. అందరూ NXT నుంచి వస్తారు, అంటే కొంతమంది డైరెక్ట్గా వస్తారు, బట్ మిగతా NXTలో వెళ్ళి కొంచెం పేరు అక్కడ సంపాదించి ఒక టైప్లో అక్కడ కొంచెం ప్రాక్టీస్ చేసి ఇక్కడ ప్రాపర్గా వస్తారు అనమాట. సో ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చూడండి, ఇప్పుడు హీకు లియోకి NXTలో అంటే NXT రోస్టర్లో లిస్ట్ చేసినారు. అండ్ ఇప్పుడు మనం సెప్టెంబర్ ఎండింగ్లో ఉన్నాం బాస్, అంటే మంత్ ఎండింగ్లో ఉన్నాం, సెప్టెంబర్ ఎండింగ్లో ఉన్నాం అనమాట. అండ్ మన సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ గురించి మాట్లాడితే సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మనకి నవంబర్ ఎండింగ్లో చూడడానికి దొరుకుతుంది. సో ఒక లెక్కలు చూస్తే జస్ట్ 2 months ఉన్నాయన్నమాట. అండ్ ఈ 2 monthsలో అంటే ఇప్పుడు వార్ గేమ్స్లో ఇప్పుడు మన సర్వైవర్ సిరీస్లో ఒక వార్ గేమ్స్ మ్యాచ్ జరగాలంటే ఆ మ్యాచ్ కంటే ముందు ఒక 2-3 వారాల ముందే ఒక ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అంటే మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ది ఒక ప్రాపర్ ఫ్యూడ్ అనేది 1-2 months ముందే స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు 2 months ఉన్నాయి కదా, సో ఇప్పుడు స్లోలీ అది స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అలాంటిది జస్ట్ ఈ 1-2 monthsలోనే మన హీకు లియో NXTలో వెళ్ళి అప్పుడే ఇమీడియట్గా వార్ గేమ్స్ కంటే ముందు మన మెయిన్ రోస్టర్లో వచ్చేస్తారు. అండ్ ఒకవేళ వచ్చేస్తే చాలా రష్ అయిపోతాయి, చాలా తొందరగా వచ్చినట్టు అయిపోతుంది, పేరు కొంచెం ఖరాబ్ అయిపోతాయి అనమాట. సో అందుకనే అంటే హీకు లియోకి NXTలో లిస్ట్ చేసిన ఇలాంటి రూమర్ రాగానే మనకి ఇంకొక రూమర్ వచ్చేసింది. అండ్ ఆ రూమర్ ప్రకారం మేబీ అంత మంచిగా ఉంటే ద రాక్ అంట నవంబర్ మంత్ స్టార్టింగ్లో రిటర్న్ చేస్తారు. ఇప్పుడు నవంబర్ ఎండింగ్లో ఉంది, మీరు ఒక గుర్తుపెట్టుకొని నవంబర్ ఎండింగ్లో ఉందన్నమాట మన సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్. సో నవంబర్ స్టార్టింగ్ నవంబర్ ఫస్ట్ వీక్లో ద రాక్ వచ్చినా రావచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ద రాక్ వచ్చి ఏం చేస్తారంటే రోమన్ రేన్స్ కొంచెం ప్రాబ్లం చూపిస్తారు బాస్. ఎస్, ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కొంచెం ప్రాబ్లం చూపిస్తారనమాట. అండ్ ద రాక్ అంతా మంచిగా ఉంటే ఓపెన్లీ చెప్పాలంటే 2 రూమర్స్ ఉన్నాయి. రాక్ అంతా మంచిగా ఉంటే ఫస్ట్ రోమన్ రేన్స్ సైడ్ నుంచి కొంచెం మంచిగా మాట్లాడి రోమన్ రేన్స్ సైడ్ నుంచి ఫైట్ చేస్తామని చెప్పి ఒకటిసారి రోమన్ పైన అటాక్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మన న్యూ బ్లడ్ లైన్కి సపోర్ట్ చేస్తారనమాట. న్యూ బ్లడ్ లైన్ ఇంకలా మాస్టర్ మైండ్ ఇంకెవరో కాదు, ద ఫైనల్ బాసే ద రాక్ అని రివీల్ చేస్తారనమాట. సో ద రాక్ అంత మంచిగా ఉంటే నవంబర్ మంత్లో వచ్చినా రావచ్చు అని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే హీకు లియోకి వాళ్ళు అక్కడ లిస్ట్ చేసినారు, ఇక్కడ లిస్ట్ చేసినారు మన NXT రోస్టర్లో. సో అందుకని ఇలాంటి రూమర్ ఇంకా స్ట్రాంగ్ వస్తుంది అనమాట. అండ్ జిలా పార్ట్ 2 వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. మేబీ జిలా పార్ట్ వస్తుంది అనుకుంటా రాక్ రాకపోతే. బట్ ఏంటంటే ద రాక్ మేబీ నవంబర్ మంత్లో వచ్చి సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో ఫైట్ చేయొచ్చు అని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో చూడాలి, రోమన్ రేన్స్ కొంచెం ప్రాబ్లం చూపిస్తారన్నమాట. అండ్ రోమన్ రేన్స్ ఏ టైప్లో రియాక్ట్ అవుతారో అది చాలా ఇంపార్టెంట్. అండ్ నిజం చెప్పాలంటే ఇంకా చాలా ఉందన్నమాట. నేను ది బ్లడ్ లైన్ పైన సపరేట్గా ఒక వీడియో చేస్తాను చెప్పిన, బట్ నేను స్టిల్ చేయలేదు. సారీ, ఏమనుకో నాకు కొంచెం టైం దొరకలేదు, కానీ నేను చేస్తాను. నేను ఓపెన్ చెప్పాలంటే ఈ మంత్ ఎండింగ్ వరకు నేను చేస్తాను కంపల్సరీ. వచ్చేసరి మన ది బ్లడ్ లైన్ పైన ఒక సపరేట్ వీడియో తీసుకొస్తాను. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఉన్న డౌట్స్
సో చాలా క్లియర్ అయిపోతాయి. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.